మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఏమండి? చెప్పు శ్యామల. మీతో ఒక విషయం మాట్లాడాలి. పనిలో ఉన్నాను, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. మన కుటుంబం ముక్కలుగా విడిపోతుందన్నా కూడా మీకు ఆ పని ముఖ్యమంటారా? అంత మాట అన్నావేంటి శ్యామల? ఖచ్చితంగా మన కుటుంబమే ముఖ్యం. ఇంతకీ ఏమైంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? మధుర గురించండి. మధుర గురించా? ఏమైంది తనకి? కాలేజీకి సరిగ్గా వెళ్ళడం లేదా? కాదండి, మధుర భవానీ విషయంలో ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ముందసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు శ్యామల. భవానీ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతోంది. భవానీని అనాథ అని సూటిపోటి మాటలతో హింసిస్తోంది. చిన్నపిల్ల కదా, మారుతుందేమోనని చాలాసార్లు చెప్పి చూశానండి. కానీ తను ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఇలానే ఉంటే భవానీ మధుర మాటలు తట్టుకోలేక ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు భయమేస్తోందండి. అందుకే అలాంటివేమీ జరగకుండా ఉండాలని మీరు మధురతో మాట్లాడి మందలించి తనకి అర్థమయ్యేలా నచ్చ చెప్తారని మీకు చెప్తున్నాను. అలాగే శ్యామల. మధుర ఇప్పుడు ఎక్కడుంది? లోపలే ఉందండి. పిలువు ఒక్కసారి. అమ్మా మధురా, మధురా. ఏంటమ్మా? చెప్పండి నాన్న. ఏంటమ్మా, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటున్నావంట? సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఏవేవో వింతగా పనులు ఆలోచిస్తున్నావట. ఏమైంది నీకు? అబ్బే, అదేం లేదు నాన్న, నేను బాగానే ఉన్నా. ఈ మధ్య నా ఫ్రెండ్స్ కంటే నేను బాగా చదువుతున్నానని వాళ్ళు పుట్టించిన పుకార్లు నాన్న ఇవి. ఇవేం మీరు నమ్మకండి. ఇంకొక మాట, భవానీ అక్కని పదే పదే అనాథ అని, ఈ ఇంటి బిడ్డ కాదని అంటున్నావంట. అలా అనకూడదమ్మా. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా ఏదో ఒక క్లాస్ పీకుతూనే ఉంటారు. నేనేమైనా ఆ భవానీని కావాలనన్నానా? నా విషయంలో జోక్యం చేసుకుంటేనే అన్నాను. ఈ విషయం నాకు కాదు, ముందు ఆ భవానీకి చెప్పండి, నా జోలికి రావద్దు, నాతో మాట్లాడొద్దు అని. ఎందుకు మధుర అలా మాట్లాడతావు? నాకు నచ్చని విషయంలో నేను అలాగే మాట్లాడతానమ్మా. అయినా నువ్వేంటి నాన్నకు నా గురించి ఉన్నవి లేనివి నూరిపోస్తున్నావా? ఈ చెప్పేదేదో ఆ భవానీకి చెప్పు, నా జోలికి రావద్దు అని. అదేంటమ్మా, తోడబుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటే తప్పేంటి? నాన్నా, నాకు తోడబుట్టింది కావేరి అక్క మాత్రమే. ఆ భవానీ ఎవరు? అది ఒక అనాథ. దాన్ని తీసుకొచ్చి నాకు అక్క తొక్క అంటే నేను ఒప్పుకోను. ఒకవేళ మీకు నాకంటే అనాథే ఎక్కువ అంటారా చెప్పండి. ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా చస్తాను. లేదా మీరే కన్నారు కదా, మీ చేతులతోనే చంపేయండి. చిన్న పెద్ద తేడా తెలియడం లేదా నీకు? నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడేస్తావా? భవానీ నీకు అక్క, నాకు కూతురు. ఇంకొక్కసారి ఇలా తప్పుగా మాట్లాడితే... నాన్నా, నేనసలు మీ కూతుర్నేనా? నిన్నేమో ఆ భవానీ కోసం అమ్మ నా గొంతు పట్టుకుని చంపాలనుకుంది. ఇప్పుడేమో దానికోసం నువ్వు నన్నే కొడుతున్నావు. అసలు మీరు నన్ను ఇంట్లో నుండి పంపించేయాలని చూస్తున్నారా? లేకపోతే అసలు నేను మీ కూతుర్నే కాదని చెప్తున్నారా? మధురా, అలాంటిదేమీ లేదమ్మా. ఏదో నువ్వలా మాట్లాడేసరికి కోపంలో చేయి చేసుకున్నాను.
ఏమనుకోకమ్మా. మధురా, ఏం అక్కర్లేదు, బాగా బుద్ధి చెప్పారుగా, అది చాలు. మధురా.